తుంగభద్ర నది కర్నూలు నగర సమీపంలో ఉంది. ప్రకాష్ నగర్ రోజా ఆనుకొని ఉంది. హోస్పేట్ డ్యాంలో 9వ గేటు తెగిపోవడంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు, ముఖ్యంగా మంత్రాలయం, కోసిగి, నందవరం కొన్ని ప్రాంతాలలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగం హెచ్చరిక చేసింది. అయితే కర్నూలు నగర ప్రజలు కూడా భయపడ్డారు. ఏమైనా మళ్ళీ ముప్పు ఏమన్నా వరద ముప్పు ఉందా, 2010లో చితికిపోయినాం మళ్ళీ తప్పదా అని భయపడ్డారు. కానీ ప్రవాహం తగ్గిపోయింది. అదే ఇక్కడ ప్రకాష్ నగర్ అంటే నదీ పరివాహక ప్రాంతంలో ఇక్కడ చెత్త ఉన్నది. బాగా బిల్డింగ్ మెటీరియల్ అంతా వేశారు. సుమారుగా 6 అడుగుల పైన ఉండింది. ఈ మధ్యకాలంలో కొన్ని ఏళ్ళ నుంచి ఉంది అది. అయితే ఇక్కడ ఏదో గతంలో ఒక కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ వాకర్స్కు పెట్టాలని చూశారు. కొన్ని కారణాల వల్ల గత ప్రభుత్వం మాట ఇచ్చిందే కానీ దాన్ని టెండర్లు అన్నీ వేయడం జరిగింది, పనులు చేపట్టలేదు. అయితే అందులో భాగంగా ఏమన్నా వాకర్స్ కోసం ఏమన్నా ఈ ప్రభుత్వం ఏమన్నా ఏర్పాటు చేస్తుందో తెలియదు. చూడండి, అక్కడ కర్నూలు మీదుగా బ్రిడ్జిపై ట్రైన్ వెళ్తూ ఉంది. ఏదేమైనా మళ్ళీ డ్యామ్ తెగిపోవడంతో, అదే గేటు తెగిపోవడంతో కర్నూలు నగర ప్రజలు భయపడ్డారు. మొత్తంగా ఊపిరి పీల్చుకున్నారని చెప్పచ్చు. ఏదేమైనా కర్నూలు నగర ప్రజలకు ఫ్లడ్ వాల్ అన్నది అవసరమని గతంలో ఆలోచన వచ్చింది. చూద్దాం ఏ మేరకు వీళ్ళు ఆలోచిస్తారో.